స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నగరగు నమస్కారాలు. భారతదేశంలో అన్ని వ్యవస్థల్లో వివాహ వ్యవస్థకున్న ప్రాధాన్యత, దాని యొక్క ప్రామాణికత ప్రపంచ దేశాల్లోనే చాలా విశిష్టమైంది. అంటే ఎన్నో మతాలు, ఎన్నో కులాల్లో ఉన్న ఈ వివాహ వ్యవస్థను చాలా సాంప్రదాయబద్ధంగా వారి వారి యొక్క రిలీజియన్ పద్ధతుల్ని బట్టి పవిత్రంగా భార్యాభర్తలకి మధ్య ఈ వివాహ వ్యవస్థని నడిపిస్తారు. కానీ ఇటీవల కాలంలో ఈ వింత పోకడలు, ఈ పాశ్చాత్య ధోరణులు, అలాగే ఈ సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చిన కొన్ని తీర్పులు, అంటే లివింగ్ రిలేషన్షిప్ అని దాని కాన్సెప్ట్ని డిఫీట్ చేస్తూ, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద లివింగ్ రిలేషన్షిప్ బట్ వాట్ వీ పీపుల్ ఆర్ డూయింగ్ అనే దాన్ని మర్చిపోయి వారి వారి సొంత నిర్ణయాలతో వాళ్ళు నచ్చిన రీతిలో, అంటే ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకొని, ఇదే వాళ్ళ ఎంజాయ్మెంట్ అనుకొని యువత కానివ్వండి, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కానివ్వండి, ఈ వింత పోకడలు చాలా వెర్రితలలేస్తున్నాయి. ఇవన్నీ ఒక రకమైన పద్ధతి, ఒక రకమైన జాడ్జెల్ లాంటిదైతే, ఇంకొన్ని జంటలు పైశాచికత్వాన్ని ఆపాదించుకుంటున్నారు. అంటే ఆ పైశాచికత్వం అనే మాట ఎందుకంటాం జరిగిందంటే, నా భార్యే, నేను పెళ్లి చేసుకున్నాను, కొంతకాలం ఈ అమ్మాయితో కాపురం చేశాను, సరే ఈమె ద్వారా పిల్లల్ని కన్నావా కనలేదా ఒక్క నిమిషం పక్కన పెడితే, ఈ పొరపచ్చాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో భర్తల యొక్క, అంటే భార్యలు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఈ పైశాచికత్వం అనే హెడ్డింగ్లో భార్యలు భర్తలు ఇద్దరు కవర్ అవుతారు. సో ఈ పైశాచికత్వం అనేది ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందంటే, వాళ్ళని ఏదో చంపేస్తే వాళ్ళకున్న కోపంతో అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. అంటే వాళ్ళని చంపేస్తే ఇది ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. వాళ్ళకేదో పగుంది, వాళ్ళకున్న పైశాచికత్వాన్ని ఈ రకంగా చూపించుకున్నారు అని అనుకోవటానికి బాగుంటుంది. కానీ ఈ పైశాచికత్వం ఇంత తారాస్థాయికి చేరుతుందంటే, పిల్లని పీసులుగా చేయటం, అంటే ఆనవాళ్ళు దొరకకుండా చేయటం అనే ఉద్దేశం ఏమో మనకు తెలియదు. అంటే ఆ రకమైన చేస్తున్నారు అంటే వీళ్ళ మానసిక స్థితి ఏంటనేది ఇంపార్టెంట్. ఆ మధ్య కాలంలో కూడా ఒక అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమిస్తున్నారని కొట్లాట వచ్చి ఆ అబ్బాయిని ఇంకో అబ్బాయి చంపేసి ఆ పార్ట్స్గా తీస్తూ వీడియో చేసి దాన్ని వైరల్ చేశాడంటే, వాళ్ళకి ఏ రకమైన శిక్ష ఇస్తే వారు చేసిన నేరానికి ఈక్వలెంట్ అవుతుందో అనేది చట్టంలోనే లేదు. అందుకే కొన్ని సందర్భాల్లో తీర్పులు చెప్తూ ఉంటారు, వీడిని 10 సార్లు ఉరిదీయాలి అని. అంటే ఒకసారి ఉరిదీస్తేనే చనిపోతాడు, 10 సార్లు ఉరిదీయాలనే మాట ఎందుకు న్యాయస్థానం అంటుంది అంటే, అంతకు మించి వాడిని శిక్షించడానికి వాడు చేసిన నేరాలకి, ఘోరాలకి వేరే శిక్ష అనేది లేదు ఇంకా. అంటే దట్ ఈజ్ అల్టిమేట్. అందుకే భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ ఉరి శిక్ష ఈజ్ అల్టిమేట్. ఆ ఉరి శిక్షకు మించి ఇంకేం లేదు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆ నేర తీవ్రతను బట్టి వీడికి ఉరి శిక్ష వేస్తే ఆ రోజే చచ్చిపోతాడు, కాబట్టి చనిపోయే లాస్ట్ మినిట్ వరకు వీడు ఎలోన్గా ఒక సెల్లోనే ఉండాలి, అంటే వాడు కుళ్ళి చావాలి అనే ఒక కాన్సెప్ట్తో కొన్నిసార్లు న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వటం జరుగుతాయి. సో రీసెంట్ కాలాలన్నీ చూసాం. మీర్పేటలో ఓ భర్త భార్య మిస్ అయిందని కేసు పెట్టి, అంటే సీసీటీవీ చేస్తాం, ఇంట్లోకి వెళ్ళటమే చూపిస్తున్నాయి, బయటికి రావటం చూపించట్లేదు. ఒక పద్ధతిగా అతి దారుణంగా ఓపిక్గా, అంటే సైకో కూడా ఆ రకంగా పీసులు చేస్తున్నప్పుడు స్టేబుల్గా ఉండలేడు. బాగా గుర్తుపెట్టుకోండి, హీల్ ఆల్సో బికమ్ మ్యాడ్. అంటే ఈ కాన్సెప్ట్ ఒక 20 ఏళ్ల క్రితం, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, వచ్చిందంటే ఆయాషా మీరా కేసు. అంటే ఒక డాక్టర్ చదువుకునే అమ్మాయి విజయవాడలో రేప్ చేసి సత్యం బాబు అనే వాడి చేతిలో చంపబడింది అన్నప్పుడు, అమ్మాయి తలపగలగొట్టి, అంటే అమ్మాయి మీద అత్యాచారం చేసి మళ్ళీ బాత్రూంలో తీసుకొచ్చి బాత్రూంలో కూడా చేశారనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఆ ప్రామాణికం మీద డిస్ట్రిక్ట్ కోర్టు, అంటే సెషన్స్ కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇస్తే, హైకోర్టు ఈ యొక్క ఏరియాని ప్రామాణికంగా తీసుకొని, అంటే వీడు సైకో అని ఎక్కడా నిర్ధారించలేదు, అంటే ఆ రకమైన చర్యలు చేసి స్టిల్ అక్కడ ఉండటానికి ఒక సైకోలకే వెసలుబాటు ఉంది. ఆర్డినరీ మ్యాన్ కెనాట్ సిట్. బాగా గుర్తుపెట్టుకోండి, సైకో అనేవాడికి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. కాబట్టి ఆ మనిషిని చంపటం, పార్ట్స్గా చేయటం, చెల్లా చెదురుగా మనిషిని చేయటం అని
ఆ యాక్టివిటీని అంటే ఆ క్రూర క్రియలని చెయ్యాలి అంటే వాడు సైకో అయి ఉండాలి. అది మాట్లాడుతుంటేనే ఒళ్ళు జుగుప్స కలుగుతా ఉంది. అలాంటిది వాడు ఆ ప్లేస్లో కూర్చొని చేశాడు అంటే వాడు ఎంత కిరాతకమైన మైండ్ సెట్ ఉన్నాడా అనేది ఒక రకంగా అనిపిస్తుంది. అందుకే చిన్నప్పుడు మా చిన్నప్పుడు గులాబీ ఎర్ర గులాబీలు అనే సినిమా వచ్చింది. అంటే ఎవరో ఏదో అన్యాయం చేశారని, ఒక ఉమెన్ మోసం చేశారని ఆ హీరో ఉమెన్ ఫ్రెటర్నిటీ మీదే ద్వేషం పెంచుకుంటాడు. ద్వేషం పెంచుకొని అందరూ లవ్ చేస్తున్నా అనే నెపంతో వాళ్ళని లవ్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అంటే సినిమా అంటే అల్టిమేట్గా ఇవన్నీ సైకో రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే మొన్న మీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అలాగే కొద్ది కాలం క్రితం స్టూడెంట్స్ మధ్య గొడవ వచ్చి వాడు అబ్బాయి పార్ట్స్ అన్నీ కట్ చేయటం కానీ, ఇవన్నీ ఏంటంటే మాటలకి, ఊహనికి, సైన్స్కి అందని పైశాచికం. కామన్ మ్యాన్ ఎవడైనా ఆ సీన్లో ఉండలేడు. పోనీ వీడు పిచ్చోడా, సెన్స్ లేదా అంటే పార్ట్స్ అన్నీ కూర్చొని కోసాడు. మరి పార్ట్స్ అన్నీ కూర్చొని కోసినప్పుడు డెఫినెట్గా వాడి సెన్స్ ఉంటుంది అనుకోవాలి. అంటే ఈ టాపిక్ మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎక్కడో ఉండరు. ఈ సైకోలు, ఈ స్ప్లిట్ పర్సనాలిటీసు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు మనతోనే తిరుగుతూ ఉంటారు. సో ఎప్పుడైనా మనకి ఎదుటివాడి ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా కానీ, మనకి ఇబ్బందిగా కానీ అనిపించినప్పుడు బీ అవేర్. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేకపోతే మనకి ఎప్పుడైనా తారసపడ్డ మనుషులు కానివ్వండి, ఎవరైనా కానీ మనకి వీళ్ళు ఎప్పుడైనా తారసపడ్డప్పుడు, వీళ్ళ ప్రవర్తన మనకు కొంచెం ఇబ్బందికరంగా, అనుమానంగా మనకు అనిపించినప్పుడు సంబంధిత అధికారుల నోటీసుకు తీసుకెళ్ళండి. ఇట్లాంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో జైల్లో ఉండి నేరం చేసిన మళ్ళీ దీన్ని నిరూపణ చేయాలి అంటే చట్టం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో జనాలు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి అంటారు. కరెక్టే, ఎన్కౌంటర్ చేయాలి. మనిషి కొట్టే అధికారము, శిక్షించే అధికారం లేదు. ఆ అధికారం ఒక న్యాయస్థానానికే ఉంది. ఆ న్యాయస్థానం కూడా తన ముందుకు వచ్చిన కేసుని పూర్వాపరాలు పరిశీలించి న్యాయస్థానానికి ఉన్న విచక్షణాధికారాన్ని ప్రామాణికంగా తీసుకొని చట్టం నిర్దేశించిన పరిధిలోనే ఆ శిక్షను ఆపాదిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ నాట్ మేక్ ఇట్ యాక్ట్. దాని అప్లికబిలిటీ చేయాలి అంటే ఎన్నో ప్రామాణికాల్ని పరిగణలో తీసుకొని న్యాయస్థానం ఆ తీర్పునివ్వటం జరుగుతుంది. సో మెయిన్ ఈ టాపిక్ ఈరోజు మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సైకో క్యారెక్టర్స్ మనలో కూడా ఉంటారు. అలాగే పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఏదో వీడియో గేమ్స్ వగైరాలు ఆడుతున్నారు అనుకోవద్దు. ఆ వీడియో గేమ్స్లో కూడా క్రూయాలిటీని పెంపొందించేది పబ్జీ గేమ్స్ అనుకోనివ్వండి, చాలా రకాల గేమ్స్. అంటే ఇవాళ రేపట్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరుగా తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాడికి సెల్ ఫోన్ ఇస్తున్నారు, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్లీజ్ కీప్ అన్ ఐ. అలాగే కాలేజీకి వెళ్తున్నారు కదా, చేస్తున్నారు కదా అని మీరు వదిలేయద్దు. ఆ మీర్పేటలో చంపిన వాడి యొక్క సిస్టము ఆమె మీద అనుమానపు ధోరణైనా ఉండాలి, లేదా ఇన్హరెంట్గా వాళ్ళలో సైకో లక్షణాలు ఉండాలి. వాడు చంపాడు అంటే భార్య మీద అనుమానంతో కానీ, లేకపోతే వాడికంటే నా గెస్సింగ్ వాడు రకమైన తీవ్రతగా చేశాడు అంటే భార్య గురించి ఏదన్నా తెలియకూడని విషయాలు తెలిసి ఉండాలి, లేదా ఇన్హరెంట్గా వీడే సైకో అయ్యింది రకరకాల ఇన్ఫ్లుయెన్స్లకు లోబడి ఈ రకంగా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పని అనుకోవాలి. ముఖ్యంగా పబ్జీ గేమ్స్ నాకు తెలిసింది చాలా డేంజరస్ గేమ్. దానిలో ఒకళ్ళు చంపుకోవటం అంటే గేమే, అది గేమ్లోనే ఒకళ్ళని దాటి ఒకళ్ళు వెళ్తాం, అలాగే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, నెక్స్ట్ లెవెల్కి వేరే వాడు వెళ్ళిపోతుంటే వాడిని ఇలా రకరకాల అంటే అవి ఎంటర్టైన్మెంట్ కింద అనుకుంటారు తప్పితే లేత మనసులకి తెలియని ఒక కాంప్లెక్సిటీ వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఈ కాంప్లెక్సిటీ డెవలప్ అవటమే ఈ రేపులు, ఈ మర్డర్లు, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఈ డ్రగ్స్, ఇవన్నీ ఏంటంటే మనిషి యొక్క నైతికతని డిస్టర్బ్ చేస్తాయి. అంటే సిస్టమేటిక్గా వెళ్ళాలని చెప్పి అనుకున్నా కూడా డెఫినెట్గా డిస్టర్బ్ చేసి అన్యూ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారు. సో ఈ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే వాటికి పేరెంట్స్గా ఇట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎన్ష్యూర్ అవర్ చిల్డ్రన్ షుడ్ నాట్ ఇండక్ట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్
సోషల్ అట్రాసిటీస్. ఏదో వీడియో గేమ్స్ ఆడుతున్నాం అనుకుంటాం, దానిలో ఏముంటాయి వీడియో గేమ్స్? చాలామంది ఈ మధ్య దీనిలో రమ్మీ ఆడుతున్నారు, బిట్టింగ్స్ చేస్తున్నారు ఫోన్స్లో. విల్ బి సర్ప్రైజ్డ్. 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలు కూడా ఫోన్లలో బెట్టింగ్స్ చేస్తున్నారంటే విల్ సర్ప్రైజ్. దీనివల్ల స్తోమత లేని వాళ్ళు కూడా ప్రలోభాలకి లొంగాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఏ టెక్నాలజీ ఎంత బాగా పెరుగుతుందో ప్రాబ్లమ్స్ కూడా వాటి చుట్టుపక్కలే ఉంటాయి, బాగా గమనించండి. సో ఈ రకంగా ఇంత పోకడల్లో ఇవి జరుగుతున్నాయి. ఇలా మనిషిని మనిషి ఈ రకంగా దాని ఊచకోత కాదు, వేరే వర్డ్స్ కూడా లేవు, ఊచకోత వేరు. ఇంత సిస్టమేటిక్గా కూర్చొని వీడు ఒక పద్ధతిగా ఇంత రకాలుగా చేశాడు అంటే వాడు సైకోనే కానీ వాడు డెఫినెట్గా స్టేబుల్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. సో ఇట్లాంటి వాళ్ళు సొసైటీకి ప్రమాదకరం. నేను చెప్పినట్టుగా మనలో ఉన్న క్యారెక్టర్స్, మనలో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే కొంచెం అగ్రెసివ్గా ఉన్నారో, మన పిల్లలు కానీ మన తోబుట్టులు కానీ ఎవరైనా అగ్రెసివ్గా ఉన్నారో, ప్లీజ్ రియలైజ్ అండ్ బ్రింగ్ దర్ యాటిట్యూడ్ టు ది నోటీస్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మంచి చెడిపోయినా ఎవరు ఏ రకంగా ఇలాంటి వాళ్ళ చేతులు ఎఫెక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి అసాంఘిక అనైతిక కార్యకలాపాన్ని ప్రోత్సహించడం మనకు ధర్మం కాదు. వాడి పిల్లల్లో యాటిట్యూడ్, చాలామంది పిల్లలు ఆడుకుంటూ వాడి బొమ్మ వేరే వాళ్ళు ఆడుకుంటే వాడిని కొట్టడమో బొమ్మ పగల కొట్టడమో చేస్తారు. మనకి అది చాలా గారంగా ఉంటుంది. కానీ అవి తెలియని ఒక సిండ్రమ్ని డెవలప్ చేస్తారు, నెగిటివ్ సిండ్రమ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అతని వయసుతో పాటు అది పెరుగుతూ వచ్చి అతను సంఘానికి కొంత ఇబ్బందికరంగా తయారవుతాడు. అది చాలా ముఖ్యం. అందుకే ఒక కేసు ఉంది, వాడిని ఉరిదీసేటప్పుడు నీ లాస్ట్ కోరిక ఏంటంటే నేను మా అమ్మని చూడాలి అంటాడు. అందరికీ తెలిసిన కథ ఇది. అమ్మ రాగానే అమ్మని కొడతాడు. ఎందుకురా నన్ను కొడుతున్నావు అని అమ్మ అడుగుతుంది. పోలీసు వాళ్ళు అడిగితే నేను తోటకూర దొంగతనం చేసినప్పుడు బాగా చేసావు నాన్న, అది చేసావుంది, పుస్తకాలు దొంగతనం చేసి మెచ్చుకుంది. అదే నేను తోటకూర పుస్తకాలు దొంగతనం చేసినప్పుడు తప్పుందని ఇలా చేయకూడదు, నువ్వు పద్ధతిగా పెరగాలి అని ఉంటే ఈరోజు నేను గజదొంగ అయ్యేవాడిని కాదు కదా. సో మై మదర్ ఈజ్ రూట్ కాజ్ ఫర్ మై డెత్ అని మదర్ని అంటాడు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లల ముద్దే, పిల్లల చేష్టల ముద్దు కాదు. పిల్లల చేష్టలు ఎప్పుడైతే మనకి ఇబ్బందికరంగా ఉన్నాయో వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ వీ హ్యావ్ టు రియలైజ్, వీ హ్యావ్ టు షో దెమ్ టు ది కన్సర్న్ డాక్టర్స్. అంతేగాని పిల్లలు ఏదో గారం చేస్తున్నారు, ఒక్కడే కొడుకు ముద్దు చేస్తున్నాం కదా, కాదు. తెలియకుండా మనమే వాళ్ళలో వచ్చిన నెగిటివ్ సిండ్రమ్ని తెలియకుండా మనమే వయసుతో పాటు దాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది అతనికే కాదు, అతని వల్ల సొసైటీకి, కుటుంబం వ్యక్తులందరికీ ప్రమాదకరం. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మై అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, లెట్ us be beware, let us be cautious whenever we come across any unethical attitude from our surrounding people. నమస్తే. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.